ప్రతి ఏడాది పెత్తరమాస నాడు చిన్న బతుకమ్మను పెట్టుడు షాల్ చేసి దినానికింత పెద్దగా వేరుచుకుంటా 9వ దినం నాడు పెద్ద బతుకమ్మను కూడా పేరుస్తారు కదా. 9 రోజులు ఏనాడు ఏ బతుకమ్మను ఎందుకు వేరుస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పలారం ఎందుకు తయారు చేసి పంచిపెడతారో అన్ని ముచ్చట్లు మునుబట్టి తెలుసుకుందాం పరి. తెలంగాణలో ఆడోళ్లకు పెద్ద పండుగ అంటే బతుకమ్మని. ఇక మొట్టమొదలు అమాస నాడు పెట్టే బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మను వేరిసినాడు బియ్యం పిండితోని లేకుంటే నువ్వులతోని పలారం తయారు చేస్తారు. ఇక రెండో నాడు అటుకుల బతుకమ్మను చేసి సప్పిడి పప్పు బెల్లము అటుకులు పలారంగా చేస్తారు. మూడో నాడు ముద్దపప్పు బతుకమ్మను వేరుస్తారు. పాలు బెల్లము అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నాలుగో నాడు నానబియ్యం బతుకమ్మను చేస్తారు. బియ్యం పాలు బెల్లంతోని బెల్లం పువ్వు వండి పలారం చేస్తారు. ఐదో నాడు అట్ల బతుకమ్మను పెడతారు. గోధుమ పిండితోనన్నా బియ్యం పిండితోనన్నా అట్లు పోసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరో నాడు బతుకమ్మను వేరువరు, ఎందుకంటే బతుకమ్మ ఆనాడు అలగబోతుంది కాబట్టి ఏ పలారం కూడా తయారు చేసి పెట్టరు. ఏడో నాడు యాపకాయల బతుకమ్మను వేరుస్తారు. యాపకాయల లెక్క ఉండే సకినాల పిండితోని వండి పలారం తయారు చేస్తారు. ఎనిమిదో నాడు వెన్న ముద్దల బతుకమ్మను పెడతారు. నువ్వులు వెన్నతోని నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆఖరి రోజు అంటే 9వ నాడు సద్దుల బతుకమ్మను పెడతారు. ఆనాడు మామిడికాయ తొక్కుతోని కలిపిన పెరుగన్నము, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నము, నువ్వుల సద్ది తయారు చేసి సద్దులు కట్టుకొని ఇంటిల్లాదులు చెరువు కాడికి పోయి ఆడనే అన్నం పలారాలు తింటారు. ఇట్లా 9 దినాలు ప్రతి ఏడాది తెలంగాణలో ప్రజలు యాది పెట్టుకొని మరి ఏండ్ల సంధి జరుపుకుంటూనే ఉండ్రు. బతుకమ్మ పండుగ కాబట్టి తెలియని పోరగాన్లు ఉంటే మన ఆచారాల గురించి తెలుసుకుంటారని ఇదంతా చెప్పిన. అందరికి పంపుర్రి, తెలియనోళ్ళు బతుకమ్మ గురించి తెలుసుకుంటారు.